ఈరోజు ఫుల్ మకానా కర్రీ వండుతున్నా. సో ఈ కర్రీకి ఫస్ట్ ఏంటంటే ఇలా ఫుల్ మకానా అంతా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కర్రీ చేయడం స్టార్ట్ చేయాలి. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఫ్రై అయిన ఫుల్ మకానా అండి. అవి ఫ్రై అవుతుండగానే కొన్ని టొమాటోస్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. టిప్స్ కట్ చేసుకొని మిక్సర్లో వేసేసుకోవాలి. మిక్సర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. టొమాటోస్ ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ నేను కట్ చేసుకుంటున్నాను. సో ఆనియన్స్ ఇలా చిన్న చిన్న కట్ చేసుకున్నాం. అండ్ కడాయిలో కూడా ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసానండి. ఆ 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్లో పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర అండ్ ఒక 5 లవంగాస్ వేయాలి. నేను వేసిన తర్వాత సో లవంగాస్ ఎందుకు వేస్తామంటే కొంచెం స్పైసీగా అనిపించడానికి కర్రీ. అండ్ ఇది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేయాలి. పచ్చికారం అంటారు, అంటే పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉప్పు ఆల్రెడీ కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో నేను ఎక్కువగా పచ్చిమిరపకాయల కంటే కూడా ఈ పేస్ట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఆయిల్ కొంచెం వేగుతుంది. సో ఆయిల్ కొంచెం వేడెక్కింది. సో ఇప్పుడు మెల్లగా ఆనియన్స్ వేసేద్దాము. ఆనియన్స్ వేసిన తర్వాత దాంతోపాటు ఈ పచ్చికారం కూడా వేసామనుకోండి కొంచెం పచ్చి వాసన పోతుంది. ఇది కొంచెం వేగుతుంది కాబట్టి దీంట్లో పచ్చికారం వేసేద్దాం. దీనివల్ల ఏంటంటే కొంచెం మంచి స్మెల్ అండ్ టేస్ట్ యాడ్ అవుతుంది కర్రీకి. సో ఇది యాడ్ చేసిన తర్వాత కొంచెం మంచిగా కలిపేసామనుకోండి, అది కూడా కొంచెం కలిసిపోయి వేగిన తర్వాత టొమాటోస్ ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో అది యాడ్ చేద్దాం. దీంట్లో యాక్చువల్గా పసుపు కూడా యాడ్ చేయాలి. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు పసుపు వేద్దామండి. అల్లం కొంచెం తక్కువ వాడతాను కాబట్టి అల్లం నేను అవాయిడ్ చేశానండి. ఒకవేళ ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ యాడ్ అల్లం ఆల్సో, జింజర్ ఆల్సో. సో ఆల్రెడీ వెల్లుల్లిపాయ మన పేస్ట్లో ఉంది కాబట్టి సో ఇట్స్ ఎనఫ్. అండ్ ఇది కొంచెం రెడీష్కి వచ్చిన తర్వాత అప్పుడు మనము పసుపు యాడ్ చేద్దాం. దీంట్లో కొంచెం రోస్ట్ అయిపోయాయండి. ఇప్పుడు నేను పసుపు యాడ్ చేస్తున్నా. ఇది నేను పట్టించిన పసుపు, సో బాగుంటుంది. ఎక్కువగా నేను పసుపు అండ్ కారం పట్టించుకుంటూ ఉంటాను. అండ్ మసాలాస్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఇంట్లోనే చేసుకుంటా అండి. సో నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి టొమాటోస్ కూడా ఎక్కువ తీసుకున్నా, ఫుల్ మకానీ కూడా ఎక్కువ తీసుకున్నా. బిఫోర్ దట్ యాక్చువల్గా మనము ఫుల్ మకానీ ఫ్రై చేస్తున్నప్పుడు నెయ్యిలో ఫ్రై చేస్తే బాగుంటుంది. బట్ మా అబ్బాయి నెయ్యి ప్రిఫర్ చేయడు. సో అందుకని నేను కొంచెం లైట్గా రోస్ట్ చేశాను అంతే. ఇప్పుడు టొమాటో ప్యూరీ ఏదైతే ఉందో అది యాడ్ చేద్దాము. ఇది కొంచెం ఆనియన్స్ అది మంచి ఫ్రై అయ్యాయి అండ్ స్మెల్ కూడా బాగా వస్తుంది. సో లెట్ మీ యాడ్ టొమాటో ప్యూరీ నౌ. యాడ్ చేసిన తర్వాత ఇలా ఉందండి. దీన్ని కొంచెం బాగా మిక్స్ చేయాలి అండ్ కొంచెం బాగా వేగనివ్వాలి. ఆయిల్ ఇలా సెపరేట్ రావాలి, అంటే ఉడికినట్టు అవ్వాలి బాగా. సో అలా అయినప్పుడు మనం ఫుల్ మకానీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ కొంచెం గరం మసాలా యాడ్ చేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇది బాగా కలుపుకొని కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు, కారం యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. అది కొంచెం బాగా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఫుల్ మకానీ తర్వాత గరం మసాలా యాడ్ చేసుకుంటే గుమగుమలాడే ఫుల్ మకానా రెడీ. కర్రీ బాయిల్ అవుతుందండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, సరిపోయేంత ఉప్పు, కారం, ఆల్రెడీ మనం పచ్చికారంలో ఉప్పు యాడ్ చేసాం కాబట్టి ఇందులో కొంచెం చూసి వేసుకోవాలి. ఓకే వేసానండి. సో సాల్ట్ కూడా కొంచెం వేసేస్తే సరిపోయేంత ఇట్ వుడ్ బి ఫైన్. అండ్ కారం కూడా చూసేసుకోవాలి బికాస్ అది ఆల్రెడీ పచ్చికారం కాబట్టి కొంచెం ఘాటు ఉంటుంది. ఓకే ఇప్పుడు వేసాం కదా, ఇలా కలుపుదాం. కలిపేసి ఇంకా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆయిల్ బయటికి తేలుతుంది. తేలినప్పుడు ఫుల్ మకానా యాడ్ చేసేసి గరం మసాలా వేసేద్దాం. అండ్ అవర్ టేస్టీ ఫుల్ మకానా కర్రీ ఈస్ రెడీ. ఓకే ఒక 5 minutes వెయిట్ చేద్దామండి.
ఇది ఆల్రెడీ హైలో పెట్టానండి. సో ఆల్మోస్ట్ చాలా బాయిల్ అయిపోయింది. ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా ఉందో కండిషన్. ఓకే, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా కొంచెం వస్తే సరిపోతుంది. అగైన్ విల్ ప్లేస్ ద లిడ్ ఇన్ ఇట్స్ ప్లేస్ అండ్ దెన్ కంటిన్యూ. ఆయిల్ ఇలా పైకి తేలిందండి. సో ఇప్పుడు మనం పూల్ మకానా యాడ్ చేసేయచ్చు. పూల్ మకానా యాడ్ చేసేసి గరం మసాలా వేసేద్దాం. వావ్, సో ఇట్స్ బీన్ యాడెడ్ అండ్ లెట్స్ మిక్స్ ఇట్ అగైన్ అండ్ అగైన్. మొత్తం మంచిగా కలిపేసి కొంచెం సేపు మూత పెట్టేసాం అనుకోండి, సరిపోతుంది. వావ్, ఇట్స్ స్మెల్లింగ్ గుడ్. సో ఒకసారి కలిపేసి దీంట్లో సిమ్లో పెట్టేద్దామండి. ఇంకా ఇప్పుడు దాకా హైలో ఉంది. సో పూల్ మకానా బాగా అయింది. అండ్ దీంట్లో కొంచెం ధనియాల పొడి, సో ధనియాలు కూడా ఇంట్లో వేయించుకొని పౌడర్ చేసుకునేదండి. ఇది యాడ్ చేసిన తర్వాత గరం మసాలా పౌడర్ యాడ్ చేద్దామండి. ఇట్ యాడ్స్ ఫ్లేవర్ అండ్ ఇట్ బికమ్స్ బిట్ స్పైసీ అండ్ టేస్టీ ఆల్సో. అండ్ దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. బట్ మా అబ్బాయి కొత్తిమీర ప్రిఫర్ చేయడు కాబట్టి నేను కొత్తిమీర వేయట్లేదు. సో దిస్ ఇస్ హౌ వీ ప్రిపేర్ ద ఫుల్ మకానా కర్రీ. సో ఇదండి ఫైనల్ టచ్. ఇప్పుడు టేస్ట్ కనుక్కుందాం ఎలా ఉందో.